నువ్వు ఇక్కడే ఉండు, నేను పైకి వెళ్ళి మీట్ అయ్యాను. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏ ఎవరై నువ్వు? ఎవడి పేరు చెప్తే మెంటల్ గా మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే ఓం రాజా. సార్ సార్ ఒక్క నిమిషం. రాజా కాదు కూజ పగిలిపోద్ది. ఎందుకు సార్? పర్మిషన్ లేకుండా లోపలికి వస్తావా? ఏ పేరు నీ పేరు? ఓం రాజా ఒక్కసారి చెప్తాడు. రెండోసారి మర్చిపోతావా? లేదు, నిద్రపోతా. అవసరం లేకుండా అనవసరంగా మాట్లాడుతున్నావు. అర నిమిషంలో నీ గురించి చెప్పకపోతే క్షణంలో వాడు నేను చంపేస్తాడు. నేను సార్ ఓం రాజా, డిటెక్టివ్ నంబర్ 007 కాదు అగైన్ 3 సున్నాలు ఏమన్నా పని చేస్తావా పడుకుంటావా? ఓం రాజా సార్. నీకు ముఖ్యమైన పని అప్పచెప్తున్నాను, జాగ్రత్తగా చేయాలి. చెప్పండి సార్. నాకున్న బిజినెస్ టెన్షన్లో నా తమ్ముడిని నేను సరిగా చూసుకోలేకపోతున్నాను. వాడు కరెక్ట్ రూట్లో ఉన్నాడో లేడో, వాడి డైలీ యాక్టివిటీస్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. వాడిని జాగ్రత్తగా ఓ కట్టకన పెట్టాలి. ఇది నా తమ్ముడి మీద అనుమానంతో కాదు, వాడి మీద నాకున్న ప్రేమ అనురాగం. నువ్వు డిటెక్టివ్ ఉన్న సంగతి వాడికి తెలియదు. ఎంత మాత్రం తెలియదు సార్. మీరు కూల్గా ఉండండి, మీ తమ్ముడు రిపోర్ట్ త్వరలోనే మీ ముందు ఉంచుతా. ఓం రాజా నాకు కొంచెం కోపం ఎక్కువ. ఓకే సార్, నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువ సార్. పర్వాలేదు, గో హెడ్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఓ పిల్ల పకోడీలో ఉంది. ఎవరండి మీరు? ఎవరు కావాలి? నేను కళ్యాణ్ గారిని కలవాలి. అయితే ముందు నన్ను కలవాలి. నువ్వెవడరా? కోతులు పిక్కిన మనిషిలా ఉన్నావు. హూ ఆర్ యు? ఈ ఇంట్లో వంటవాణ్ణి. అయితే నాకు కూడా వంట చేయి. ఎవరండి మీరు? నా పేరు ఓం రాజా అమ్మ. కళ్యాణ్ గారి కేర్ టేకర్ గా ఉండమని చక్రవర్తి గారు అపాయింట్ చేశారు. మీకు కళ్యాణ్ గురించి బాగా తెలుసా? నా గురించి నాకే తెలియదు, కళ్యాణ్ గురించి ఏం తెలుస్తుందండి. అయితే అయిపోయాం. మీరునండి, కళ్యాణ్ లోపలున్నాడు, వెళ్ళండి. థ్యాంక్ యూ మేడం. నుండవాయ్. జాగ్రత్త. కళ్యాణ్ గారికి ఏమవుతుందని గ్యారంటీ నేను ఇస్తున్నాను మేడం. నేను అన్నది మీ గురించి. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ ఓం రాజ్. ఈ క్షణం నుంచి నేను మీ కేర్ టేకర్ని. మీ బ్రదర్ నన్ను అపాయింట్ చేశారు. కేర్ టేకరా? అంటే ఏం పీక్తారా నువ్వు? నువ్వేం పీకపోతావు అవి ముందే చెప్పేస్తా. నీ మనసులో ఏమనుకుంటున్నావు ఇట్టే పసికెట్టేస్తా. అచ్చా, ఆ. ఈ కాన్సెప్ట్ ఏదో కొత్తగానే ఉంది. నువ్వు ఇక్కడే ఉండరా, నేను స్నానం చేసి వచ్చి నీ మీద కాన్సన్ట్రేట్ చేస్తా. ఓకే. అరే, నాకు టవల్ కావాలని ఎలా కనిపెట్టారా? స్నానం చేసిన తర్వాత ఎవరికైనా టవల్ అవసరం రా బేబర్. రేయ్, యువర్ ఏ జీనియస్. భలే కనిపెట్టేస్తున్నారా. టీవీ ముందు కూర్చుంటే ఎవడైనా టీవీ చూస్తాడరా. ఇందులో కనిపెట్టడానికే ఉందిరా బొంగు. ఏం ట్విస్ట్లు వేస్తున్నారా? తట్టుకోలేకపోతున్నారా? టిఫిన్ అడగకుండానే తెచ్చిపెట్టావు. యూఆర్ గ్రేట్ మ్యాన్. ఒరే జఫా, డైనింగ్ టేబుల్ దగ్గర ఎవడైనా తింటానికే కూర్చుంటాడు కదరా. ఇందులో పిచ్చి నాగనలా ఉన్నాడు. వీడిని అంచెలంచెలుగా క్యాష్ చేసుకోవాలి. సార్ ఎక్కడ సార్ వెళ్తున్నారు? వీడిని కనుక్కున్నాడు, నేను ఎక్కడికి వెళ్తున్నాను కనిపెట్టలేవరా? యూజ్లెస్ ఫెలో. కనుక్కుని వచ్చే. వీడు మామూలు మెంటలోడు కాదు, మెంటల్కే మెంటలోడు.